హలో మమ్మ, నేను మీ అసెంబ్లీ దుర్గా బయటి తెలుగు. వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న సారీ అయితే ఉంది. చాలా రోజులు బట్టి వీడియోలు అయితే పెడతలేదు. సారీ చాలా రోజులు కాదు, చాలా నెలల నుంచి అయితే వీడియో అయితే పెడతలేదు. 3-4 నెలల పైన అయితే అయిపోతుంది అనమాట నేను వీడియోలు అయితే పెట్టక. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపేస్తాను రా. అదే నా ఆశ, ఆశయం, డ్రీమ్ డ్రీమ్. సారీ మమ్మ, ఈ కాంచి వీడియోలు రోజు అయితే వచ్చేస్తాయి అనమాట. ఎప్పుడప్పుడు పెట్టను, అప్పుడైతే చెప్పేస్తాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బియర్ అయితే ఆడుతున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత వీడియో అయితే పోస్ట్ చేశాను కాబట్టి ఈ వీడియో కన్ఫర్మ్ బాగా అయితే ఆడడానికి ట్రై అయితే చేస్తాను అనమాట. క్లాక్ టవర్ లో అయితే దిగాను. ప్రస్తుతానికి ఇప్పుడు M&W సాధనం అయితే దొరికింది. ఎనిమిది ఎవరన్నా వచ్చేస్తారేమో అని గ్లోవల్ అయితే వేసాను. లూట్ ఏరుకుంటుంటే హగ్ అయితే దొరికింది అనమాట. కింద ఫైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. నేనైతే ఒక ఎనిమిది అయితే డ్యామేజ్ అయితే చేశాను. ఒక ఎనిమిది అయితే కవర్లోకి వెళ్ళిపోయాడు, ఇంకొక ఎనిమిది అయితే గ్లోవల్ నాక్ అయితే అయిపోయాడు అనమాట. మొత్తానికి ఒక కిల్ అయితే కొట్టాను. ఇంకో ఎనిమిది అయితే కిందకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే ఇంకా లూట్ ఏరుకుంటే పైకి అయితే వచ్చాను. నాకైతే ఫోన్ అయితే చిన్నగా ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. కింద ఫైరింగ్ అయితే గట్టిగా అయితే జరుగుతుంది. నేనైతే కిందకైతే వెళ్ళను. ఎవరన్నా ఎనిమిదిలు కట్ట వస్తే వాళ్ళని అయితే కొడతానమాట. ఇంట్లో కూడా బాగానే ఉందన్నమాట లూటు. ఒకవేళ ఎనిమిది కానీ ఇంట్లోకి వస్తే M&W అయితే కొడతాకే ఉంది. అదే ఎనిమిదిలో బయట కానీ ఫైరింగ్ చేసుకుంటుంటే హగ్గుతో అయితే కొడతాకే హగ్గు కూడా ఉందన్నమాట. మన దగ్గర లూట్ అయితే బాగానే ఉంది, కానీ ఎనిమిదిలే లేరు. మనం గానీ ఒకవేళ కిందకి వెళ్తే అలా అయితే కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ మన టీమేట్లు డ్రైవ్ చేస్తారో ఎవరో కూడా తెలియదు. ఇద్దరైతే నాకైతే అయిపోయారు మా టీమ్ లో. ఒకడికైతే డ్రైవ్ అయితే ఇచ్చాడు అనమాట మా టీమేట్. కింద ఫైరింగ్ అయితే జరుగుతుంది, గ్లోవల్ అయితే పగులుతుంది. ఎనిమిది పైకి అయితే ఇస్తున్నారనమాట. ఒకడినైతే నాకైతే చేశాను. ఇంకొకడైతే ఉన్నాడు అనమాట. వాడైతే కిందకైతే వెళ్ళిపోయాడు గ్లోవల్ వేసుకుని. నేను నాక్ చేసిన వాడిని అయితే ఫుల్ కిల్ అయితే చేసేసాను. పాపం ఈ టీమేట్ ఈయన ఇక్కడ వదిలేసి గ్లోవల్ వేసుకుని అయితే ఇక్కడ టచ్ లో ఆడుతున్నాడు అనమాట. నన్ను కొడతామని ఎగిరి. కానీ ఇప్పుడు మనం ఈయన కొట్టాలంటే మనం తెలివిగా అయితే ఆచాలన్నమాట. ఇక్కడికైతే వెళ్ళిపోయి చూస్తాను, ఈడు ఇంకెక్కడ ఉన్నాడు. వెళ్లకుండా వాళ్ళ టీమేట్ ని కొట్టిన బుద్ధి రాలేదు. అందుకే ఆడికి ఒక బుర్ర షాట్ ఇచ్చాను. కానీ ఫోన్ కూడా చిన్నగా ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. సపోర్ట్ అయితే బోయ కొట్టడానికి ట్రై అయితే చేస్తాను. ఆ టీమేట్లతో సహా వచ్చాడు అనమాట. ఇడు అదిగోండి ఫుట్బాల్ వేసుకుని వచ్చాడు. బాడీ షాట్ కొట్టాను. ఇడు వస్తే ఈయన అయితే కొట్టలేకపోయాను అనమాట. గాల్లోకి వెళ్ళిపోయి ఏమో. కానీ ఇప్పుడు వచ్చాడు, కొట్టేశాను. బుర్ర షాట్ అయితే కొట్టాను. నాకైతే అయిపోయాడు అనమాట. ఈడికి కూడా కొట్టేశాను అనమాట ఒక బాడీ. కింద నుంచి ఇంకొకటి అయితే వచ్చాడు అనమాట. ఈయన కూడా కొట్టేశాను బాడీ షాట్లతో. మొత్తం టీం వైపట అన్నదనమాట. వీళ్ళు వేరే స్క్వాడ్ అనుకుంటా వీళ్ళిద్దరూను. అందుకే కొట్టేశాను అనమాట వీళ్ళిద్దరిని. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పర్లేదు, వీళ్ళ దగ్గర కూడా బాగానే ఉందన్నమాట. లూటు బాగా ఏరి నా దగ్గరకు వచ్చి వచ్చారనమాట. మళ్ళీ నా మీద రివెంజ్ తీర్చుకుంటే మళ్ళీ వస్తారేమో చెప్పలేం. అప్పుడు నా దగ్గర సత్తే బాగుంటది. అమౌంట్లు అయితే వేస్తాను. సరే గానీ ఇక్కడ ఇంకా ఎవరు లేరనుకుంటా. మా టీమ్మేట్లు కూడా ఇక్కడ ఉన్నారనమాట. లూట్లు కూడా ఉన్నాయి. ఈ లూట్లు అయితే ఏరేసాను అనమాట. బోలంత లూట్ అయితే ఉంది. ఎవరన్నా చచ్చిపోయి దిగితే బోలంత లూట్ అయితే ఉంటది అనమాట. వాళ్ళకైతే ఇంకెవరు లేరు, వెళ్ళిపోదామని అయితే అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ క్లాక్ టవర్ అయితే వదిలేసి ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతాను అనమాట. లూట్ కూడా బాగానే ఉంది నా దగ్గర. ఎనిమిదిని అయితే కొడతాకే. క్లాక్ టవర్ కిల్లు కూడా బాగానే కొట్టాను. ఆల్మోస్ట్ 4 కిల్లు అయితే కొట్టాను. ఇంతకన్నా మంచిది ఒకసారి గాల్లోకి అయితే చూద్దాం, ఎనిమిది కర్ర పడతాడేమో అని. అదిగోండి ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. వాడికైతే ఫుల్ హిట్ అయితే చేశాను. ఇంకా అక్కడి నుంచి ఏమైతే కనెక్ట్ అవుతలేదు అనమాట. ఆడు దూరంగా అయితే వెళ్ళిపోతాడు ట్రై చేస్తున్నాడు. నేను మాత్రం వాళ్ళు వదలను. ఫుల్ డ్యామేజ్ అయితే దిగి ఉంటది. నాకు మాత్రం ఫోన్ మాత్రం చిన్న ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. సపోర్ట్ ఇస్తే బాగుంటది. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? మొత్తానికి ఆడైతే దొరికాడు అనమాట. ఒక బుల్లెట్ అయితే కొట్టాను. నాకు తెలిసి ఇంకా 1-2 బుల్లెట్లు కొడితే ఆడైతే అయిపోతాడు అనమాట. ఆడైతే గ్లోవల్ కవర్ లో అయితే ఉన్నాడు. ఆడైతే ఎలాగన్నా కొట్టాలన్నమాట. నాకు తెలిసి ఆడి దగ్గర కనలేము ఉండవు. ఆడికి కొట్టానమాట. ఆడికి ఇందాక ఎంత కొట్టాను అయినా ఆడికి అయితే బ్లడ్ దిగలేదనమాట. ఆడిపోండి ఆడినైతే కొట్టేశాను అనమాట. బుల్లెట్ తో కొట్టేశాను. ఆ టీమేట్కి రివైవ్ ఇచ్చి ఆ టీం చచ్చిపోయినట్టుంది. ఆఖరికి మిగిలిన నేనే కొట్టేశాను అనమాట. పడక నా అకౌంట్ లో అయితే పడ్డాడు అనమాట. దెబ్బకి చచ్చాడు. ఇప్పుడు ఆల్రౌండ్ 5 గిల్లు అయితే కొట్టాను అనమాట. మీకు ఒక చిన్న సజెషన్ అయితే ఉందన్నమాట. మీరు కానీ ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు కానీ నచ్చుంటే ఈ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేసేసండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పుడైతే మన సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతారు మనమైతే ముందుగా అయితే వెళ్ళిపోదాం. నచ్చితే కామెంట్ చేద్దాం అయితే మర్చిపోకండి. మళ్ళీ ఒకసారి అయితే పీక్ లోకి అయితే వెళ్తాను.
ఇందాక మా టీం మీదకి అయితే లిస్ట్ అయితే వేసారనమాట ఎనిమిలు. వాళ్ళు ఫ్యాక్టరీ సైడ్ అయితే వస్తున్నారనమాట. మా టీమ్ లో ఒకనైతే కొట్టేశారు. ఇప్పుడు నేను వెళ్ళాలి. మళ్ళీ ఇంకొకసారి ఆ ఇంట్లోకి అయితే వెళ్తాను. అప్పుడే ఇట్ లిస్ట్ వేసిన ఎనిమిదిని అయితే కొట్టచ్చు. ఆల్రెడీ మా టీమ్ లో ఒకనైతే వేసారు. ఇంకొకనైతే పండబెట్టారనమాట. ఇప్పుడు ఒకటికైతే 20 అయితే ఇచ్చారు. మిగిలిన నోట్స్ వస్తే ఆడికైతే ఇవ్వచ్చు 20, లేదంటే లేదు, నేనైతే ఇవ్వను. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. టైం వేస్ట్, కిల్లులు అయితే రావు. ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఈ వెండింగ్ మిషన్ లో మనకు కావాల్సినవి కొన్ని అయితే తీసుకుంటా. అప్పుడైతే పైకి వెళ్ళి ఎనిమిదిని అయితే కొడతాను. అలాయితే మా దగ్గర ఉన్నారనమాట. ఇక్కడ గ్లోవాల్ అయితే వేస్తాను. ఎవడన్నా వస్తే మనల్ని అయితే కొట్టతాకైతే ఉండదు. ఒకవేళ కొట్టాలని వచ్చినా ఫైరింగ్ సౌండ్లు వస్తాయి కాబట్టి మనకైతే తెలిసిపోద్ది అనమాట. నేనైతే ఈ గదిలోకి వెళ్ళి ఈ కిటికీ చోటనైతే దాకొని కొడతాను. నా మీదకి ఎవరో స్కిల్ అయితే వేసారు, డ్యామేజ్ కూడా ఇచ్చారనమాట. ఈడోడ పిచ్చిన కొడుకులా ఉన్నాడు, నన్ను అయితే చూసుకోలేదు. రెడ్ నెంబర్లు అయితే ఇచ్చేసి ఫుల్ కిల్ అయితే చేసేసుకున్నా. పాపం వాళ్ళ టీమ్ లో ఈడొక్కడే అనుకుంటా టీం వైపు అయితే అనేసాడు. పాపం ఎవరో లేరు అనుకున్నాడు, కానీ నేను ఉన్నాను, నన్ను చూసుకోలేదు, పడ్డాడు. నాకు తెలిసి ఇంక ఇక్కడ ఎవరో లేరు అనుకుంటా. మా ఊళ్ళు కూడా ఫైరింగ్ అయితే చేస్తలేదు, ఎనిమిలు కూడా ఫైరింగ్ అయితే చేస్తలేదు. అంటే ఇంక ఇక్కడ ఎవరు లేరు, ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతాం. ఫోన్ కూడా చిన్నగా లాగ్ అయితే అవుతుంది, స్టక్ అవుతాం గట్ట. ఈ క్లాక్ టవర్ లో కూడా బాగానే కొట్టాను అనమాట. కిల్లులు ఓవరాల్ అయితే కొట్టాను. లూట్ కూడా బాగానే ఏరుకున్నాను. ఇంకా విన్నింగ్ ఛాన్సెస్ ఏ టీం కి ఉంటుందో తెలీదు. విన్నింగ్ మాకే వస్తే బాగుంటది అనమాట. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోతా. మనం అయితే ఫ్యాక్టరీ దరిదాపుల్లాగా అయితే వచ్చేసాము. ఫ్యాక్టరీ లుక్ అయితే మార్చేసాడు మన గరినేవాడు. ఇందాక మనం క్లాక్ టవర్ లో ఉన్నప్పుడు 8 చెక్ కొట్టేసుకున్నారు, కానీ ఇప్పుడు ఎవరో కనిపించలేదు. లోపలికి వెళ్తే కానీ తెలియదు. ఫ్యాక్టరీ మొత్తం తెగ తిరిగేసాను, ఒక్క ఎనిమి కూడా కనిపించలేదు. ఏమైపోయారో ఏటో. ఇలా తిరిగేటప్పటికి ఇక్కడ టోకెన్లు అయితే కనిపిస్తున్నాయి. 500 అయితే కనిపిస్తున్నాయి. ఏరుకున్నాను. ఇక్కడ సరౌండింగ్స్ లో ఇంకెక్కడన్నా ఎనిమి ఉంటే బాగుండు. ఎనిమి అయితే కనిపించలేదు. ఈ ఫ్యాక్టరీలో మొత్తం తొల్లగొట్టేశారు మా టీమేట్లు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇక్కడ అంటే ఒక్కడు కూడా లేడు. ఇప్పుడే ఫ్యాక్టరీలో ఈ డ్రాప్ అయితే పడ్డది. నేను వెళ్ళి ఈ డ్రాప్ అయితే ఏరుకుంటాను. అందులో మంచి గన్లు ఏమన్నా ఉంటే బాగుంటది, ఎస్పీడీ ఉంటే బాగుంటది, లాంగ్ రేంజ్ బాగుంటది. హగ్ పాడేసి ఎస్పీడీ అయితే తీసుకుంటా. షార్ట్ రేంజ్ కి ఏదైనా మంచి గన్ ఉంటే బాగానే ఉంటది. థామ్సన్ ఎక్స్ ఉంటే బాగానే ఉంటది, కానీ లాంగ్ రేంజ్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. చూద్దాం ఏముంటదో ఈ డ్రాప్ లో, లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్. ఈ బాల్ వేసుకుని అయితే వెళ్తున్నాను. ఈ బాల్ కూడా ఫాస్ట్ గానే వెళ్తుంది. మొత్తానికి ఏ డ్రాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ డ్రాప్ లో గ్రాజ్ ఎక్స్ అయితే ఉంది. గ్రాజ్ కూడా బాగానే ఉంటది. ట్రై చేస్తాను లాస్ట్ వరకు అయితే ఆడతాకే గ్రాజ్ ఎక్స్ ఇచ్చుకొని. ఇంకా ఫ్యాక్టరీలో ఎనిమిది లేరని ఫ్యాక్టరీ దాటి అయితే వచ్చేసాను. మా టీమ్మేట్ కూడా ఈ బాల్ అయితే తన్నేశాడు. బాల్ అంటే నన్నే తన్నేశాడు అనమాట. ఇక ఈ కీలోకి అయితే వెళ్తాను. ఇక్కడ ఈ మంచి గన్లు ఏమన్నా ఉంటే షార్ట్ రేంజ్ కి వేస్తాను, లేదంటే M&Rs అనే వాడేస్తాను లాస్ట్ వరకు. ఇంట్లో మంచి ఏం లేవు. దీని మీద లాంగ్ రేంజ్ కి గ్రాజ్ ఎక్స్ ఉంది, మన దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. ముందు ట్రిస్ట్ అయితే ఉంది. మా టీమ్మేట్ అయితే వెళ్ళిపోతున్నాడు, మూడోవాడు. నేనే వెళ్ళిపోతాను. ఆడు క్లాక్ టవర్ లో ఉన్నాడు. తిరిగి మళ్ళీ నేను క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట. నేనైతే ఈ బాల్ వేసుకుని అయితే వెళ్తున్నాను అనమాట. ఈ బాల్ వేసుకోవడం వల్ల కొద్దిగా ఫాస్ట్ గానే వెళ్తున్నాను. మేమైతే ఇట్ లిస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లాంగ్ లో ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. అదిగోండి, వాడికైతే ఫుల్ హిట్ అయితే చేశాను, కానీ ఆడైతే నాకైతే అవ్వలేదు. గ్లోవాల్ వేసేసుకున్నాడు. ఇక్కడ ఈడు కూడా ఉన్నాడు అనమాట. ఈడు కూడా హిట్ అయితే చేశాను. బుల్లెట్లు తగిలితే తగిలినాయి, లేదంటే తగిలితలేదు, కానీ ఆడనైతే నాకైతే చేసేసాను. ఇక్కడ ఇంకొకటి అయితే ఉన్నాడు అనమాట. వాడిని కూడా నాకైతే చేసేసాను. ఫుల్ కిల్ చేసేసుకుందామంటే స్కోప్ అయితే కనెక్ట్ అవ్వలేదు అనమాట. మా టీమ్మేట్ అయితే వెళ్ళాడు, ఆడైతే కొట్టేశాడు అనమాట. ఇందాక ఇంకొక ఎనిమిది అయితే కొట్టాను కదా, ఆడి కిల్ అయితే రాలేదనమాట. నాకు తెలిసి అన్నైతే వేస్తారంటాను. దగ్గరికి అయితే వచ్చాను అనమాట. దగ్గరికి వచ్చిన తర్వాత అయితే అర్థమైంది, ఇక్కడ గ్లోవల్ అయితే వేసి వాళ్ళ టీమేట్లు 20 అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. ఆడికి ఆల్రెడీ ఇచ్చేసే ఉంటారు. అదిగోండి ఇచ్చేసారు. గ్లోవల్ పగల కొడితే మళ్ళీ గ్లోవల్ అయితే వేస్తారనమాట. నేను మళ్ళీ పగల కొట్టాను. మళ్ళీ పగల కొడితే మళ్ళీ వేస్తారనమాట. వీళ్ళు ఈసారి మళ్ళీ వేసాను అనమాట. పగిలింది గ్లోవల్. అదిగోండి వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఒకటికైతే హెడ్ కొట్టి ఫుల్ హిట్ అయితే చేసి నాకైతే చేశాను. కొద్దిగా దగ్గరికి వెళ్దామని దగ్గరికి అయితే వెళ్ళి ఇంకొకటి ఉంటే ఆడిని కూడా కొట్టేశాను అనమాట. కింద అయితే ఇంకొక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట చెట్టు దగ్గర. అదిగోండి గ్లోవల్ మధ్యలో అయితే ఉన్నాడు. ఆడు ఓపెన్ లోకి వస్తే ఓపెన్ నుంచి కొడదామని నేనైతే చూస్తున్నాను. ఆడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడేమో అని చూస్తున్నాను నేనైతే. అదిగోండి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, నేనైతే కొట్టేశాను అనమాట. ఆడైతే నాకైతే అయిపోయాడు. వెంటనే ఫుల్ గేల్ అయితే చేసేసుకున్నా. ఆడిని అలా కొట్టి ఇలా టీం వైపు చూసేటప్పటికి ఇద్దరినైతే వేస్తారనమాట. ఎనిమిలు ఎప్పుడు వేస్తారో కూడా చూడలేదు వాళ్ళని. ఇప్పుడు రెవెత్తకి వెళ్తే మనం పడిపోతాం అనమాట. మనకు బోయే కావాలి. కన్నా మంచిదని ఒకసారి వెనక్కి అయితే తిరిగి చూసుకున్నాను అనమాట. ఎనిమిది ఎవరైనా ఉన్నారేమో అని. పైకి కూడా చూసుకున్నాను. అదిగోండి పైన ఒక ఎనిమిది అయితే దిగుతున్నాడు అనమాట. వాడికైతే కొట్టాను. ఒక 3-4 బుల్లెట్లు అయితే కొట్టాను అనమాట. ఆడైతే ఇంకా దూరంగా అయితే వెళ్ళిపోయాడు, కనిపించలేదు అనమాట ఇంకా గాల్లో. సరే ఇక్కడ నుంచి ఎవడన్నా కనిపిస్తాడో క్లాక్ టవర్ లో జూన్ లోకి వస్తాడని చూసాను అనమాట. అదిగోండి లాంగ్ లోంచి ఒక ఎనిమిది అయితే వస్తున్నాడు జూన్ లోకి. వాడికైతే హిట్ అయితే కొట్టాను. 3 బుల్లెట్ 4 బుల్లెట్లు కొట్టాను.
ఇందాక మిస్ అయినాడు అయితే ఇప్పుడైతే దిగుతున్నాడు క్లాక్ టవర్ లో. ఆడికి ఒక 2 బుల్లెట్లు అయితే కొట్టాను. ఇంకా అక్కడి నుంచి కనిపించలేదు అనమాట. ఇటేపు అక్కడి నుంచి ఇంకొకటి అయితే దిగాడు అనమాట. ఆడు కనిపించలైతే దిగాడు అనమాట. మనకి ఏంకి దొరికేహాడు, కొట్టేశాను అనమాట. అయితే ఈ గ్లోవల్ లో ఉన్నవాడు బయటకు వస్తాడని చూశాను, కానీ ఆడైతే కనిపించలేదు. సరే క్లాక్ టవర్ నుంచి ఇంకొకటి ఎవడన్నా వస్తాడేమో అని చూశాను, కానీ కనిపించలేదు అనమాట. సరే ఇంకా క్లాక్ టవర్ నుంచి ఎవడో రాడని ఆడు గ్లోవల్ వేసుకున్నాడు కదా, అటేపు అయితే చూసాను అనమాట. ఆడు గ్లోవల్ అయితే పగిలిపోయింది. నేను ఇంకా వెంటనే స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఆడిపై ఫైరింగ్ ఇస్తాం, ఆడేమో అటేపు నుంచి కొడుతున్నారని అటేపు నుంచి అయితే వేసుకున్నాడు పిచ్చిన కొడుకు. నేను ఇటేపు నుంచి కొట్టి అనేది కొట్టేశాను అనమాట. ఫ్రెష్ గా ఒక ఎనిమిది అయితే ఇప్పుడే దిగాడు అనమాట. అదిగోండి అనేది కొట్టేశాను. టీం వైపు అయితే అన్నాడు. ఆ టీం లో ఇంకెవరు లేరు అనుకుంటా. ఇటేపు నుంచి ఇంకొకటి అయితే వస్తున్నాడు అనమాట క్లాక్ టవర్ నుంచి. నేనైతే ఇటేపు నుంచి అయితే కొట్టేశాను. ఆడైతే అటేపు నుంచి కొడతారేమో అనుకోని ఆడ అటేపు గ్లోవల్ వేసుకున్నాడు, పాపం పిచ్చాడు. ఇటేపు నుంచి అయితే కొట్టేశాను. ఇంకా మా టీమ్ లో నేను ఒక్కనే అనమాట. ఎలాగో వచ్చేసి 11 ఉంది, 13 కిల్స్ అయితే కొట్టాను అనమాట. నేను బోయా వస్తే బాగుంటది. ఇప్పుడు ఎలాగో 10 కి అయితే పడిపోయింది. ఇక్కడ ఎనిమిది లేరు అనుకుంటా, ఫైరింగ్ జరుగుతలేదు, ఒక ఎనిమిది కూడా కనిపించలేదు. కానీ మనం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. దాకుని అయితే పడతారు. ఆ రాయి దగ్గరికి అయితే వెళ్తే చూస్తాను. ఆ రాయి దగ్గరికి వెళ్ళే లోపల ఎవరన్నా కొడితే ఎనిమిది ఉన్నట్టు, లేదంటే ఎవరు లేనట్టే. చుట్టుపక్కల ఒకసారి చూసుకుంటాను, ఒకసారి వెనకాల కూడా చూసుకుంటాను అనమాట. వెనకాల ఎవరన్నా ఉంటే మనమే దెబ్బ అయిపోతాం. పక్కల మొత్తం చూసుకున్నా ఎవరు లేరు. ఇంకా పిల్లర్ దగ్గరికి అయితే వెళ్తాను అనమాట. ఈ మధ్యలో ఎవరన్నా కొడితే కవర్ తీసుకుంటా గమ్మున వెళ్ళిపోయి, లేదంటే కొడతాగా ట్రై చేస్తే గ్లోవల్ వేసుకుని ఇంక పిల్లర్ దగ్గరికి వెళ్ళి గన్లు అయితే అప్గ్రేడ్ అయితే చేసుకుంటా. 2 గన్లు అప్గ్రేడ్ చేసుకుంటా. లాస్ట్ కి వచ్చేసాం కాబట్టి అప్గ్రేడ్ అయితే బాగుంటది. ఇంట్లోకి అయితే వచ్చేస్తాను, సీట్లోకి అయితే వచ్చేసాను. పైకి వెళ్తాను, ఎనిమిది ఎవరన్నా కనిపిస్తే పైన కొడతాను అనమాట. ఈ మూలకైతే వచ్చి కవర్ తీసుకుని అయితే కొడతాను. ఈ పిల్లల దగ్గర ఎవరైనా ఉన్నారేమో, కాదు ఎవరు లేరు అనమాట. ఇటే పక్క అయితే వచ్చి చూస్తాను. ఇటే పక్కన కూడా కనిపించలేదు అనమాట ఎవరు, అంటే ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ ముందుకు వెళ్తే గానీ తెలియదు. అదిగోండి ముందు ఎనిమిది అయితే ఉన్నాడు, ఫైరింగ్ అయితే చేస్తున్నాడు అనమాట. ఈ రాయి దగ్గరికి అయితే వచ్చాను, ముందుకైతే వచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ ఎవరో కనిపించలేదు అనమాట. ముందు గ్లోవల్ అయితే ఉన్నాయి, అక్కడ ఉన్నాడేమో అని అయితే అనిపిస్తుంది అనమాట. ఎలాగైతే 6 అయితే ఉంది. బోయా మాత్రం నాకే రావాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక ఎనిమిది అయితే ఉన్నాడు అనమాట. చూసుకోలేదు నేను సరిగ్గా. నేను కింద కొండ పోతే నన్ను అయితే పుట్టేద్దాడు అనమాట. నన్ను అయితే చూడలేదాడు. ఆడైతే గ్లోవల్ వేసుకుని కవర్ లాక్ అయితే వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే నా దగ్గరికి అయితే జూన్ అయితే వచ్చేస్తుంది. నేను కొద్దిగా గ్లోవల్ వేసుకుని ముందుకైతే వచ్చాను అనమాట. గ్లోవల్ అయితే పగల కొట్టేశాడు. ఆడు కొద్దిగా ఓపెన్ లో ఉండేసరికి ఆడైతే బుర్ర షాట్లు ఇచ్చేసాడు, అయితే కొట్టేశాను అనమాట. ఇంతలో జూన్ అయితే వచ్చేసింది. ఓరియన్ వేసుకుని ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా 14 కిల్ అయితే కొట్టాను అనమాట. ఎలా వచ్చేసి 2 అయితే ఉందనమాట. ఇంకొక్కడే ఉన్నాడు అనమాట. బోయే ఎలాగన్నా నాకే వస్తే బాగుంటది. ఆడు ఎక్కడ ఉన్నాడో అయితే తెలుస్తలేదు. ఆడి కింద ఉన్నాడు అనిపిస్తుంది నాకైతే. కింద లేడు, ఆ పైన గ్లోవల్ ఉంది కాబట్టి ఆ పైన ఉండి ఉంటాడు నాకు తెలిసి. మనమైతే ముందుకైతే వచ్చేద్దాం. ఇక్కడ లూట్ ఉంది కాబట్టి ఇడిది ఈ లూట్ అయితే ఏరుకుంటా. ఈ దగ్గరికి వచ్చి లూట్ అయితే ఏరుతున్నాను అనమాట. ఈ దాంట్లో కూడా లూట్ బాగానే ఉంది. లాస్ట్ వరకు ఉన్నాడు కదా, లూట్ బాగానే ఉండదు. నా మీద స్కిల్ అయితే వేసాడు అనమాట. ఆడు ఎక్కడెక్కడో నా దగ్గర ఉన్నాడు అనమాట. నాకైతే తెలుస్తుంది స్కిల్ అయితే వేసాడు కాబట్టి. వెస్ట్ అయితే పగిలిపోయింది కాబట్టి రిపేర్ మెడికిట్లు అయితే వేసుకున్నాను అనమాట. ఆడు నాకు తెలిసినంత వరకు పైన అయితే ఉన్నాడు. సరే అని ఇక్కడ అయితే వచ్చాను. దగ్గరలో అయితే ఇక్కడ ఎక్కడ కనిపించలేదు అనమాట. కింద మాత్రం కనిపించలేదు, పైన అయితే ఉన్నాడు అనుకుంటా. డ్రాప్ దగ్గర అయితే ఉన్నాడు అనిపిస్తుంది నాకు ఎందుకో. సరేనా అటు ఇటు చూశాను కానీ కనిపించలేదు. 1-2 సార్లు అయితే పగ్గి కిందకి చూశాను కానీ కనిపించలేదు అనమాట. ఆడొక్కసారి కనిపిస్తే బాగుండును. ఆడెక్కడ ఉన్నాడో తెలుస్తలేదు అనమాట అసలు. ఇంకో పక్కన వెనకాల నుంచి జూన్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనం గ్లోబల్ వేసుకుని ముందుకైతే వచ్చాము. అదిగోండి ఆడైతే ఆ టవర్ దగ్గర అయితే ఉన్నాడు. కొద్దిగా ఓపెన్ లోకి వచ్చాడని ఒక 2 బుల్లెట్లు కొట్టాను. ఒక బుల్లెట్ అయితే తగిలింది. నా మీద స్కిల్ అయితే వేసాడు. నేను కొద్దిగా ఇలా ఓపెన్ లోకి రాగానే ఆడైతే ఓపెన్ లోకి వచ్చి నాకు డ్యామేజ్ అయితే ఇచ్చాడు అనమాట. 1-2 బుల్లెట్లు అయితే కొట్టాడు. నేను అలా గ్లోవల్ వేసుకుని ఇటేపు అయితే వచ్చి ఆడికి బుర్ర షాట్లు అయితే ఇచ్చేసి కొట్టేశాను అనమాట. బోయ్ అయితే మందే. ఇప్పటి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి అనమాట. ఎక్కడైతే నచ్చిందో అక్కడ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. తప్పులు అంటే కామెంట్ చేయండి, అక్కడ మళ్ళీ సరి చేసుకుంటా.